హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి హాలిడేస్ కదా, సో టూర్ ప్లాన్ చేసామన్నమాట. ఇది మా తమ్ముడి చిన్ననాటి కళ అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు హంపీకి పోదాం అని. ఫైనల్లీ ఇప్పుడు సెట్ అయిందనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాం. వెహికల్ తీసుకున్నాము. వెళ్ళేటప్పుడు రూట్లో ఒక సీన్ అనమాట. ఇది సేమ్ అచ్చు కేజీఎఫ్ మూవీ చూసినట్టే అనిపించింది మాకైతే. బళ్ళారి దగ్గర ఇది వచ్చేసి ఐ థింక్ స్టీల్ ప్లాంట్ అని చెప్పడం జరిగింది. ఇది అయితే సేమ్ మన కేజీఎఫ్ మూవీలో ఎట్లుందో అట్లనే ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఫ్యాక్టరీ కానీ, వాళ్ళకు అంటే అక్కడ పనిచేసే వాళ్ళకు ఇల్లులు కానీ, అసలు ఇంత పెద్ద పెద్ద పైపులు కానీ ఎప్పుడు చూడలేదు మేమైతే. చాలా బాగా అనిపించింది. ఇది JSW అనమాట, స్టీల్ ప్లాంట్. సేమ్ కేజీఎఫ్ మూవీనే అట్లనే అనిపించింది మాకైతే. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మేము హంపీలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట. కొబ్బరి తోటలు, తర్వాత అరటి తోటలు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే మేము ఇక్కడ శ్రీ విరూపాక్ష స్వామి రథోత్సవం ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అయితే మనకి హంపీలో ఉన్నటువంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటిలో ఎక్కడ కూడా పూజ జరగడం లేదనమాట. ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే ఇప్పటికి కూడా అక్కడ పూజలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇది టెంపుల్ లోపల అనమాట, లోపల సైడ్ ఇదంతా. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. ఆ ఎలిఫెంట్ జాయ్ ఈషి ఎప్పుడు చూడలేదనమాట. ఎలిఫెంట్ డైరెక్ట్గా ఫస్ట్ టైం చూడడం. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఈషి అయితే ఇంక అట్లే చూస్తుంది, అరే ఎంత పెద్దగా ఉంది ఎలిఫెంట్ అని చెప్పేసి. అయితే ఈ ఎలిఫెంట్కి బనానా ఇస్తే తినేస్తుంది, బట్ బ్లెస్సింగ్స్ ఇవ్వదన్నమాట. అదే అమౌంట్ ఇచ్చినాం అనుకోండి, డబ్బులు ఇచ్చినాం అనుకోండి, డెఫినెట్లీ ఎవరైతే అమౌంట్ ఇచ్చినారో వాళ్ళకే బ్లెస్ చేస్తామంట, వేరే వాళ్ళకి చేయదు. మళ్ళీ చాలా మంచి టాలెంటెడ్ ఉన్నట్టుంది. సో ఈషి కూడా ఇచ్చిందనమాట. ఈషి వాళ్ళ మామ ఎత్తుకొని పోయి ఈషితో డబ్బులు ఇప్పిస్తే ఈషికి కూడా బ్లెస్ చేసింది అనమాట. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మొత్తం ఆ డే అంతా ఎలిఫెంట్ ఎట్లా నింది అంటే చేయి పెట్టి చూపించేది అనమాట. డే అంతా అసలు మర్చిపోలేదు తను. సో ఇక్కడైతే మేము ఎలిఫెంట్ చూసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఇది లోపల సైడ్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఎవరితో కోతి ఏం చేసిందంటే సెల్ తీసుకుని పైన ఆడుకుంటుంది, కొరుకుతుంది. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినారు కానీ ఆ సెల్ అయితే ఇవ్వలేదు. సో దాని తర్వాత ఇంకొంచెం లోపలికి పోతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనం బయట చూసినటువంటి గోపురం నీడ అనేది ఇక్కడ రివర్స్లో పడుతుంది అనమాట. అకార్డింగ్ టు మనకి పిన్ హోల్ థియరీ ఉంది కదా, ఆ థియరీ ప్రకారం అట్లా పడుతుంది అనమాట తిరిగి. దాని తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద కొలను ఉందన్నమాట. కొలలో వాటర్ కూడా ఉన్నాయి అండ్ ఫిష్లు కూడా ఉన్నాయి అనమాట. సో జాయ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినారు ఈ ఫిష్లు ఉన్నందుకు. దీని వెనకాల ఈ కొలను బ్యాక్ సైడ్ ఒక దుర్గా టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ అనేది కూడా చిన్న టెంపులే, అక్కడ కూడా ఏం పూజలు అయితే జరగడం లేదు. సో ఇది దుర్గా టెంపుల్ కూడా మేము కవర్ చేసినాం. దీని తర్వాత టెంపుల్కి ఏమంటారు, రైట్ సైడ్లో కొండపైన కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేసినాము. అయితే అందరం నడుచుకుంటూ కదా, చాలా ఓపిక కావాలి నడుచుకుంటూ చూడాలంటే. సో కానీ బట్ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి. అసలు చూసే కొద్దీ చూడాలనిపించింది, అంత బాగున్నాయి అనమాట. ఇది కొండపైన ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు అనమాట. ఇక్కడ కూడా ఎక్కడ పూజలు జరగడం లేదు. అయితే ఇక్కడ ఫన్ ఏంది అంటే అక్కడ ఒక చిన్న సొరంగం లాగా ఉందన్నమాట. అప్పట్లో పైనుంచి నీళ్లు కిందకి బారడానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టారంట అక్కడక్కడ. మా ఇషి ఏం చేసిందంటే ఆ రంధ్రంలోకి దూరి అవతల సైడ్ పోయింది. దాన్ని చూసి మా తమ్ముడు, మా జాయ్ కూడా పోయినారు. తర్వాత మా డాడీ కూడా పోయినాడు. అల్టిమేట్ ఇంకా అది మా డాడీ పోవడం అనేది ఇంకా ఫుల్ నవ్వుకున్నాం. అసలు ఎంత నవ్వుకున్నాం అంటే అంత నవ్వుకున్నాం. తర్వాత అబ్రామ్ కూడా లోపల పోయినాడు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. అబ్రామ్ అయితే జస్ట్ 2 secondsలో వెళ్ళిపోయినాడు. సో చాలా బాగా నవ్వుకున్నాం అప్పుడైతే. జాయ్కి ఎండ పెడుతుందని చెప్పేసి మేము జాయ్కి ఒక చిన్న హ్యాట్ తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది కదా, ఫుల్ అలసిపోయినాం అనమాట అందరం. మా ఇచ్చి కూడా వాడిపోయింది పాపం మొహం అంతా. ఇంకా ఏమనుకున్నామంటే ఇంకా ఫస్ట్ భోజనం చేసుకొని తర్వాత మిగతావి చూద్దామని చెప్పేసి ఇంకా భోజనం చేయడానికి పోయినాము. దీనికంటే ముందు ఈ టెంపుల్కి ముందర, విరూపాక్ష స్వామి టెంపుల్కి ముందర చాలా షాప్స్ ఉన్నాయి. మనం షాపింగ్ చేసుకోవడానికి చాలా చాలా ఏమంటారు క్యాప్స్,
ఈ విగ్రహాలు ఇవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఫ్రూట్స్ అట్లాంటివి దండిగా ఉన్నాయి. సో షాపింగ్ చేసుకోవచ్చు. ఈమె వచ్చేసి అప్పటి కాలపు నాణేలు అవన్నీ అమ్మడం జరుగుతుందన్నమాట. ఆమెకు వీడియో తీద్దామంటే ఆమె వీడియో తీయకూడదు అని చెప్పింది. సో అందుకు మేము ఇంకా డ్రాప్ అయినాం. అయితే ఇంకా ఇక్కడ ఫినిష్ చేసుకొని మేము లంచ్కి అయితే పోయినాము. లంచ్ అయితే పర్లేదు యావరేజ్, బట్ కాస్ట్ అయితే చాలా హై కాస్ట్ ఉంది. మేము టోటల్గా అయితే 6 మెంబర్స్ మేము కదా, 6 మెంబర్స్ కంటే మాకు 850 అయింది. మళ్ళీ అదేం నాన్ వెజ్ కూడా కాదు, ఓన్లీ వెజ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మీల్స్. దీని తర్వాత మేమైతే ఇంకా ఒక ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మన హంపీలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ప్రదేశాలు ఉంటాయి కదా, అవన్నిటిని ఒక ఆల్బమ్ లాగా చేసి ఇట్లా పేస్ట్ చేసినారనమాట అంతా. సో ఐ థింక్ ఇది చూడడం అనేది వేస్ట్ ఆఫ్ టైమే. దీనివల్ల మనకు టైం వేస్ట్ అవ్వడమే ఉంటుంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ స్కిప్ చేయడం బెటర్. దానికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ నంది విగ్రహం ఉందన్నమాట. ఇది ఏకశిలా విగ్రహము. సో ఈ నంది విగ్రహాన్ని చూసుకొని మేము తర్వాత ఇక్కడ వాటర్లో శివలింగం ఉంటుంది కదా, ఆ వాటర్లో శివలింగం ఉన్నదాన్ని దాని పక్కన కూడా ఇంకో విగ్రహం ఉంది కదా, ఐ థింక్ నాకు తెలిసి వీర నరసింహస్వామి ఏదో ఉంది. ఆ విగ్రహం అవి రెండు కవర్ చేసుకొని మేము వెళ్ళిపోయాము అనమాట. సో ఇదో నెక్స్ట్ దాని తర్వాత అయితే ఈ శివాలయం చూసాము. ఈ శివాలయం చూడండి, బయట వచ్చేసి సేమ్ మన భూమి లెవెల్లోనే ఉంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట ఈ టెంపుల్. శివుడు వచ్చేసి చాలా గర్భగుడిలో ఉన్నాడు. గర్భగుడి అనేది చాలా లోపలికి ఉంది, మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయినాయి. బట్ చాలా బాగా అనిపించింది. అంటే వాటర్ కూడా బాగా చల్లగా ఉన్నాయి అనమాట. సో అది ఈ టెంపుల్ కూడా మేము కవర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అయితే విఠల టెంపుల్కి వెళ్ళాము. అయితే టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి ఎంట్రన్స్ దానికోసము. దాని తర్వాత ఒకవేళ మేము బై వాక్ వెళ్తామంటే వెళ్ళొచ్చు, లేదు ఇట్లా వెహికల్లో పోవచ్చు అంటే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా ఓన్లీ లేడీస్ మాత్రమే డ్రైవ్ చేశారనమాట. సో మేమైతే ఈ టెంపుల్కి ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళాము. అక్కడ తర్వాత మేము టెంపుల్ దగ్గర రీచ్ అయిన తర్వాత బయట ఒకటి విఠలా బజార్ అని చెప్పేసి కనిపించింది. ఈ విఠలా బజార్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ ఎట్లున్నాయో అప్పట్లో ఇది బజార్ అనమాట. చాలాసార్లు మూవీస్లో కూడా చూస్తాం కదా, శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలో రత్నాలు, వజ్రాలు, బంగారం ఇట్లాంటివి రాసులు పోసి అమ్మేవాళ్ళని. కాబట్టి అది చూస్తే మాకు నిజమే అనిపించింది. ఇది వచ్చేసి విఠలా టెంపుల్లో ఇన్సైడ్ లోపల సైడ్ అనమాట ఇదంతా. ఇదైతే మస్తు ఎగ్జైట్ అయినాం మేము. 50 రూపీస్ నోట్ పైన ఉంది కదా మనకి ఏకశిల రథము. ఈ రథం చుట్టూ అయితే ఇంకా ఎవరు దాన్ని టచ్ చేయకూడదు అన్నట్టు ఫెన్సింగ్ చేశారు. సో అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము మేము. దాని దగ్గర సేమ్ మన 50 నోట్ పైన ఎట్లుందో అట్లా తీసుకున్నాం అనమాట కొన్ని వీడియోస్. దాని తర్వాత టెంపుల్కి పక్కన ఈ విఠల టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యూజిక్ వస్తుంది అనమాట. ఆ స్తంభాలని మనం టచ్ చేస్తే ఆ మ్యూజిక్ వస్తుంది. బట్ ఇప్పుడైతే అది టెంపుల్ లోపల కొద్దిగా పడిపోతున్నందుకు ఆ టెంపుల్ని ఎవరు టచ్ చేయకుండా లోపలికి ఎంట్రన్స్ కూడా లేదు అక్కడ. దాని తర్వాత హోస్పేట్కి వెళ్ళిపోయినాము. అక్కడ తుంగభద్ర డ్యామ్ చూసుకోవాలి కదా. సో ఇంకా అక్కడ హోస్పేట్లో ఇట్లా రూమ్ తీసుకున్నాము, 2 రూమ్స్ తీసుకున్నాము. ఫుల్ అలసిపోయి నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యి మళ్ళీ అక్కడ ఇది ఐ థింక్ అభిరుచి రెస్టారెంట్ అనమాట, మంచిగా ఉంటుంది అని రేటింగ్ చూసి ఈ రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. సో సింగిల్ పీసెస్ తీసుకోకుండా ఇంకా కాంబో తీసుకున్నాం. ఫుల్ తినేసి ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం. అయితే తుంగభద్ర ఇదంతా పార్ట్ 2లో చూపిస్తాను, ఎక్కడ ఏమేమి చూసాము ఏంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.